హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి. ఓకే అండి, మెయిన్గా ఏపీడిఎస్సికి సంబంధించి ఈ రోజు ఏదైతే మన ప్రజా దర్బార్లో మన డిఎస్ అభ్యర్థులు వచ్చి వెంటనే సమర్పించడం జరిగింది కదా. కాకపోతే అక్కడి నుంచి మనకు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరగలేదు కాబట్టి అక్కడ ఏమంటే కదా ఏజ్ రిలాక్సేషన్ గురించి అడగడం జరిగింది. ఏజ్ సంబంధించి కూడా ఏం జరగలేదు, టెట్ గురించి ఏం జరగలేదు, పోస్ట్ పోన్ వాటి గురించి 90 days ఏదైతే అడుగుతున్నారో దాని గురించి కూడా ఏం జరగలేదు. ఇది యాజ్ యూజువల్ గా ఎగ్జామ్ జరిగిపోతుంది అనేసి మనకు న్యూస్ అయితే బయట రావడం జరిగింది. ఈ తక్కువ టైం యాక్చువల్ గా అయితే కనుక మనకు నోటిఫికేషన్ అనేది మనకు April 20th అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా వచ్చేసి అప్లికేషన్స్ చూడండి, April 20th నుంచి May 15th వరకు అప్లై చేసుకున్న వాళ్ళంతా ఈ డేట్ లో అప్లై చేసుకునేస్తారు. తర్వాత ఏమంటే కనుక నెక్స్ట్ స్టెప్ May 30th వచ్చేసి మనకు హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు అనేసి మనకు యాజ్ యూజువల్ గా షెడ్యూల్ లో జరిగింది అనమాట, ఇవ్వడం జరిగింది. అట్ ప్రజెంట్ అయితే మనకు డేట్ కూడా వచ్చేసి 5th తారీఖు కదండి. ఇంకా జస్ట్ 10 days లో మనకు అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. ఈ లోపల ఎవరిని ఇంకా అప్లై చేసుకోకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈవెన్ ఎందుకంటే మనకు సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఏమి అవసరం లేకుండా కూడా మనం అప్లోడ్ చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చారు కాబట్టి మీరు క్లియర్ చేసుకునేసేయండి. అదే విధంగా చూస్తే కానీ ఇక్కడ మనకు హాల్ టికెట్స్ అనేది May 30th వచ్చేసి మనకు హాల్ టికెట్స్ కూడా మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారం అయితే నేను చెప్పేది. నెక్స్ట్ ఏమంటే ఎగ్జామ్ షెడ్యూల్ జూన్ జూలై 30 days లో కంప్లీట్ అయిపోతాయి అనేసి మనకు యాజ్ యూజువల్ గా మన షెడ్యూల్ ఏదైతే దాని గురించి చెప్తున్నాను అనమాట నేను. ఇన్ కేస్ ఇదే షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరిగితే కనుక మీరైతే ఎవరు మనం చదవలేదు మొత్తం చదవలేదు రివిజన్ పర్లేదని అయితే ఆధారపడద్దు. మీరు ఉండే సమయాన్ని తక్కువ సమయాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. దానికి సంబంధించి ఏమంటే కనుక యాక్చువల్ గా ఏపీడిఎస్ కి సంబంధించి ఎస్జిటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఈ ఎస్జిటి అభ్యర్థికి సంబంధించి మొత్తం మనము ప్రజెంట్ ఎగ్జామ్ లో వచ్చేసి 160 MCQs 80 మార్క్స్ అనేది ఎగ్జామ్ రాస్తారు. ఆల్రెడీ మీకు టెట్ లో 20% వెయిటేజ్ ఎంత ఉందో అది కలుస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఏమంటే కనుక మీరు చేయాల్సింది ఇది చూడండి, ఇది కంప్లీట్ మీకు జీకే కరెంట్ అఫైర్స్ కానీ, పిఐఈ కానీ, ఎడ్యుకేషన్ సైకాలజీ కానీ, అదే విధంగా ఏదైతే రిమైనింగ్ తెలుగు, ఇంగ్లీషు, అదే విధంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి ఉన్నాయి కదా. వీటికి సంబంధించి మెయిన్ గా ఇక్కడ ఏమంటే మీకు కంటెంట్ అండ్ మెథడ్స్ నుంచి మీకు దగ్గర వచ్చేసి 60 మార్క్స్ అనేది మీకు ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. కంటెంట్ అండ్ మెథడ్స్ నుంచి మీకు 60 మార్క్స్ ఉంటుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో సైకాలజీ నుంచి 8 మార్క్స్, పిఐఈ నుంచి 4, అదే విధంగా జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 8 మార్క్స్. ఇది అండి మెయిన్ గా వచ్చేసి 80 మార్క్స్ సంబంధించి. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంటెంట్ అనేది నీట్ గా క్లియర్ చేసుకునేసేయండి. ఎందుకంటే మీకు వచ్చేసి 60 మార్క్స్ కంటెంట్ కంటెంట్ వచ్చేసి మీకు 40 మార్క్స్ ఉంటుంది, మెథడ్స్ వచ్చి 20 మార్క్స్. ఈ 60 మార్క్స్ సంబంధించి మీరు చాలా కేర్ఫుల్ గా ఎక్కడ మిస్ కాకుండా చదవగలిగినారంటే కనుక ఏదైతే ఆల్రెడీ మీరు ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తున్న మెటీరియల్ ఏదైతే ఉన్నాయో మాక్సిమం వాటినే రివిజన్ చేసేదానికి ప్రయత్నించండి. అలా చేయగలిగినారంటే కనుక మీకు ఇక్కడే వచ్చేసి మీకు కావాల్సిన మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ బిట్ అనేది మిస్ కాకుండా మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకుని ట్రై చేయండి. యాజ్ యూజువల్ గా ఇంకా తర్వాత మన సైకాలజీకి సంబంధించి అదే విధంగా పిఐఈ మీకు ఎలాగో ఇవి జీకే కరెంట్ అఫైర్స్ కూడా వచ్చేసి మీకు ఏదైతే స్టాండర్డ్ జీకేలో కూడా దగ్గర వచ్చేసి మీకు 4 మార్క్స్ పడతాయి కాబట్టి కొద్దిగా స్టాండర్డ్ జీకే సెలెక్టెడ్ టాపిక్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిన 20 టాపిక్స్ దగ్గర సెలెక్టెడ్ టాపిక్స్ చదువుకున్నా కూడా మీరు స్కోర్ చేసుకోవచ్చు అండి. మీరు ఎక్కడ ఆధారపడవద్దు. మీరు ఇంతకు ముందు ఏ మెటీరియల్ అయితే చదివారో వాటిని ఖచ్చితంగా 1 or 2 times రివిజన్ చేసుకున్నారంటే కనుక ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది వస్తుంది. మీరు కొత్త బుక్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తీసి మళ్ళీ వాటి చదవాలంటే కానీ అయ్యే పని కాదండి. మీ దగ్గర ఏదైతే క్లాస్ నోట్స్ అయినా సరే మీరు ఇంతకుముందు ఏదైతే స్మార్ట్ నోట్స్ చేసి ప్రిపేర్ అయినారో దాన్ని ప్రిపేర్ అవుతానే అలాంటి వాళ్ళే ఖచ్చితంగా ఈ డేస్ లో అంటే ఈ తక్కువ టైం అయితే సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది దీనికి సంబంధించి మీకు ఇంకొక చిన్న విషయం ఏమంటే ఇక్కడ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ కంటెంట్ 40 మార్క్స్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ఈ 40 మార్క్స్ సంబంధించి మన దగ్గర వచ్చేసండి 3rd క్లాస్ నుంచి 6th వరకు లెసన్ వైజ్ 3rd to 10th మీకు వచ్చేసి లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి. ఇక్కడ ఏమవుతుందంటే కనుక మీరు వచ్చేసి ఏదైతే మీరు టెక్స్ట్ బుక్స్ మీకు మ్యాథ్స్ అదే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ అదే విధంగా వచ్చేసి ఇవి ఏదైతే ఉన్నాయో సోషల్ వీటికి సంబంధించేసి 3rd క్లాస్ నుంచి మీకు 10th వరకు వచ్చేసి లెసన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసింటారు వీడియోస్. దాంతోపాటు మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అప్ టు 8th వచ్చేసి మీకు హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ ఉంటాయి. రిమైనింగ్ వచ్చేసి ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది. మీకు ఇవి తక్కువ సమయంలో వచ్చేసి మీకు
ఓకే ది బెస్ట్. తక్కువ సమయంలో వచ్చేసి మీకు రివిజన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ ప్రకారం ఎక్కడ మిస్ కాకుండా క్లాస్ వైజ్ రాయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి మీరు దీన్ని పీడిఎఫ్స్ కూడా వచ్చేసి మీరండి ఓకే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అదే విధంగా జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ వచ్చేసి మీకు 500 ప్రజెంట్ వచ్చేసి ఆఫర్లు మీకు 400 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. ఓకే ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగా అవుతుంది, యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ 40 మార్క్స్ సంబంధించి ఇది కోర్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ అవే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి విత్ పీడిఎఫ్ అప్ టు 8 వరకు ఎక్సలెంట్గా ఉంది. మీకు టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుంది అనమాట. ఓకే రిమైనింగ్ ఈ మెథడ్స్ అనేది మనం తెలుగు అకాడమిక్ బుక్స్ వన్స్ అదేవిధంగా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాటిని ప్రిపేర్ అయిపోండి. రిమైనింగ్ ఏమంటే కదా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉంది కదా, ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకు తెలుగు అకాడమీ వచ్చేసి మనకు ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ గురించి ఎందుకు చెప్తాను సార్ అంటే కదా, మీకు వచ్చేసి గత టెట్లో ఓకే గత 2 టెట్లలో కూడా 25 నుంచి 27 ఓకే ప్రశ్నలు వచ్చేసి ఇదే బుక్ నుంచి మీకు ప్రతి సెషన్లో రావడం జరిగింది. ఓకే అండి, మీ దగ్గర ఈ బుక్ ఉంటే కన్నా ఖచ్చితంగా 1-2 సార్లు చదివిన తర్వాత మీరు ఏదైతే యాజిటీలో చదువుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకేమంటే కదా మన దగ్గర వచ్చేసి ఇది 99 రూపీస్ అవైలబిలిటీ ఉంది, 10 రూపీస్ కూపన్ కోడ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు దీంట్లో టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింటారు. ఓకే టెక్స్ట్ బుక్ మొత్తం వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసింటారు. అదే విధంగా వచ్చేసి ప్రీవియస్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఇది విన్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం అయితే కన్నా ఒక పేజ్ నుంచి ఒక బిట్ డైరెక్ట్ గా పడడం జరిగింది. ఈసారి కూడా ఇదే బుక్ నుంచి ఏదైతే మీకు సైకాలజీకి సంబంధించి 8 మార్క్స్ ఉన్నాయో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉందంటే ఒకసారి గుర్తు పెట్టుకోండి. చిన్న బుక్ ఓకే 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. ఇది దీనికి సంబంధించి ఇంకా మెయిన్ గా ఏమంటే కన్నా కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మీరు ఎంత చదివినా కూడా టెస్ట్ సిరీస్ రాయండి. 1 or 2 క్వశ్చన్స్ రాసేసి ఓకే గ్రాండ్ టెస్ట్ లాంటి అయిపోయింది అనేసి ఎప్పుడు ఇది అవ్వద్దండి. ఎందుకంటే కన్నా మీరు వచ్చేసి తక్కువ సమయం అయినా కూడా ఈ టెస్ట్ అనేది నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది రాయగలిగినారంటే కన్నా ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఇక్కడ ఏమంటే కన్నా 80 మార్క్స్ సంబంధించి టోటల్ గా ఓకే ఆల్ సబ్జెక్ట్స్ నీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉంది. యాక్చువల్ గా అయితే కానీ ఇక్కడ వచ్చేసి 1 year వ్యాలిడిటీ 499 తో 1 year వ్యాలిడిటీ ఉందండి. అదే విధంగా ఓన్లీ 60 days కు సంబంధించి 299 తో ఓకే సేమ్ ఇదే టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉందండి. ప్రజెంట్ అయితే మీకు సేమ్ టెస్ట్ సిరీస్ ఓకే 60 days వ్యాలిడిటీతో 299 లో ఉంది. ఇక్కడ నీకు వచ్చేసి ఆఫర్ 20 రూపీస్ కూడా వచ్చేసి ఆఫర్ అనేది కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ గా అవుతుంది. ఓకే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ నుంచి మీకు ఇది ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్ గా అవుతాయి. ఇక్కడ వచ్చేసి నీకు కంటెంట్ మొత్తం వచ్చేసి ఓకే ఏదైతే 40 మార్క్స్ ఉందో 40 మార్క్స్ కి అదే విధంగా సైకాలజీకి సంబంధించి ఇక్కడ ఏదైతే 8 మార్క్స్ ఉందో ఓకే 8 మార్క్స్ కి ఇది కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఈ విధంగా అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే అండి, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓకే ఈ తక్కువ సమయంలో మనం చదవలామా ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ నుంచే స్టార్ట్ చేసి ఎంత వీలైతే అంత చదివేదానికి ప్రాక్టీస్ చేసేదానికి ట్రై చేయండి. మాక్సిమం మీరు ఇంతకుముందు బుక్స్ ఏవైతే రివిజన్ చేసింటారో వాటిని రివిజన్ చేసుకున్నాను ప్రాక్టీస్ ఓకే చేశారంటే కదా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తక్కువ టైము నీకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి అదే టైం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు నెగిటివ్ థాట్స్ అనేది మీ మైండ్లోకి రాని కన్నా ఎంత వీలైతే అంత చదివేదానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తామండి. అదేవిధంగా ఈ కోర్సుకు సంబంధించి లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఖచ్చితంగా ఈ తక్కువ సమయంలో మీకు మన కోర్సెస్ అయితే ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.